Dear students, welcome to biology class. Hope that all are doing well. In our previous class, we discussed nutrition, different types of nutritions, and balanced equation of photosynthesis. And also discussed how to how to test the starch present in leaves. Today, we are going to discuss factors essential for photosynthesis. What are the factors essential for photosynthesis? అంటే ఫోటోసింథసిస్ జరగాలి అంటే ఏం కావాలి? దీనికోసం మనం ఒకసారి ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే విల్ ఫైండ్ దట్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, లైట్ అండ్ క్లోరోఫిల్, దీస్ 4 థింగ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. అంటే ఈ 4 ఉంటే మొక్క కార్బోహైడ్రేట్ని తయారు చేసుకోగలుగుతుంది. So these are the essential substances or factors required to plants for preparation of carbohydrates. So water, carbon dioxide, light and chlorophyll. In class 7th, you already studied that experiments of some scientists like von Helmont. He found that water is important for the plant to increase the mass of the plant. At that time, he didn't know about photosynthesis. వాన్ హెల్మంట్ తన ప్రయోగం ద్వారా చెప్పింది ఏంటంటే మొక్క పెరగడానికి కారణం నీరు, అంటే నీరు మొక్కకి చాలా అవసరం అని చెప్పి ఆయన చెప్పారు. అయితే ఈ విషయాన్ని చెప్పే టైంకి అసలు ఎవరికి కూడా ఫోటోసింథసిస్ అంటే ఏంటో తెలియదు. సో వాన్ హెల్మంట్ ఐడెంటిఫైడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ టు ప్లాంట్స్. Later, the scientist named Joseph Priestley in the year 1770 conducted a series of experiments that revealed the essential role of air on the growth of green plants. జోసెఫ్ ప్రీస్ట్లీ 1770లో వరుసగా చాలా ప్రయోగాలు చేసి ఆయన గుర్తించిన విషయం ఏంటి అంటే ఫోటోసింథసిస్ జరగడానికి గాలి కూడా అవసరం అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వాట్ ఆర్ ద ఎక్స్పెరిమెంట్స్ హీ కండక్టెడ్? లెట్ us discuss. For conduction of his experiments, he took 4 items. One is bell jar, a candle, mint plant and a mouse. Bell jar, candle, mint plant and a mouse. ఈ 4 apparatusని యూజ్ చేసి జోసెఫ్ ప్రీస్ట్లీ తన ఎక్స్పెరిమెంట్స్ని కంటిన్యూ చేశారు. సో ఫస్ట్ he kept a bell jar on a burning candle. What happens? Soon the candle gets extinguished. మీరు చిన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటారు. ఒక క్యాండిల్ని వెలిగించి వెలుగుతున్న క్యాండిల్ పైన గాజు గ్లాసుని బోర్లించడం. అలా చేస్తే ఏమవుతుంది? వెంటనే క్యాండిల్ ఆరిపోతుంది. లేటర్ ప్రీస్ట్లీ kept a mouse under the bell jar. What happens to the mouse when he kept in a closed circuit? The mouse was suffocated in the closed space of bell jar. Suffocation అంటే ఊపిరి ఆడకపోవడం అనమాట, అంటే ఉక్కిరి బిక్కిరి అవడం. ఆ బెల్ జార్ అంటే క్లోజ్డ్ సర్క్యూట్, గ్లాస్తో తయారు చేయబడి ఉంటుంది. దాని లోపల కొంత మాత్రమే గాలి ఉంటుంది. సో మౌస్ని అందులో పెట్టి మూసేయగానే ఏమవుతుంది? కొంతసేపటికి అది ఊపిరాడక ఇబ్బంది పడ్డాన్ని ఆయన గమనించారు. బై ద అబౌవ్ 2 experiments, he concluded that candle and mouse both are utilizing something which is present in the air that is helpful for burning of candle as well as survival of mouse.
అంటే పైన చెప్పిన ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ని బట్టి ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే బెల్ జార్లో పెట్టినటువంటి క్యాండిల్ అలాగే మౌస్ ఇవి రెండు కూడా బెల్ జార్లో ఉన్న గాలిలో నుంచి ఏదో ఒక అంశాన్ని అవి తీసుకుంటున్నాయి. దట్ మీన్స్ there is something in the air which is very useful for burning of substances as well as the survival of organisms. అంటే గాలిలో ఉన్న ఏదో ఒక అంశం క్యాండిల్ మండడానికి ఉపయోగపడుతుంది, అలాగే జీవులు బ్రతికుండడానికి కూడా అది చాలా అవసరం అనే విషయాన్ని ఆయన గుర్తించారు. లేటర్ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఆక్సిజన్ బై లెవోయిజర్ ఇన్ 1775. So oxygen is discovered by Priestley in the year 1774 and it was named as oxygen by Lavoisier. After this, Priestley placed a mint plant inside the bell jar along with burning candle and mouse. And he observed that candle is continuously burning and the mouse is also stayed alive. క్యాండిల్ ఇంకా మౌస్ రెండింటిని బెల్ జార్ కింద ఉంచినప్పుడు క్యాండిల్ ఆరిపోయింది, అలాగే మౌస్ ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. కానీ వీటితో పాటుగా మింట్ ప్లాంట్ని పెట్టినప్పుడు క్యాండిల్ వెలుగుతూనే ఉంది, మౌస్ కూడా ఏ ఇబ్బంది లేకుండా లోపల బ్రతికి ఉండగలిగింది. అంటే దీన్ని బట్టి ఆయన ఏం గమనించారు? ఫ్రమ్ ద సిరీస్ ఆఫ్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ ప్రీస్ట్లీ హైపోథిసైజ్డ్ దట్ ప్లాంట్స్ రిస్టోర్ ద ఎయిర్ వాట్ బ్రీతింగ్ యానిమల్స్ అండ్ బర్నింగ్ క్యాండిల్ రిమూవ్. అంటే ఏదైతే గ్యాస్ని బర్నింగ్ క్యాండిల్ రిమూవ్ చేసిందో లేదా బ్రీతింగ్ యానిమల్స్ గాల్లో నుంచి తీసేసుకుంటున్నాయో వాటిని తిరిగి మళ్ళీ గాల్లో రీప్లేస్ చేసేది లేదా రీస్టోర్ చేసేది మొక్కలు అని చెప్పి ఈయన హైపోథిసిస్ చేశారు. సో ప్రీస్ట్లీస్ ఎక్స్పెరిమెంట్ కన్ఫర్మ్డ్ దట్ gases exchange was going on and plants were giving out a gas that supported burning and was essential for the survival of animals. But how do plants take in air and utilize carbon dioxide for photosynthesis and oxygen for respiration? So massive amount of gases exchange occur through the stomata. Let us know about all these things in our next classes.